పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున యేసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మనందరికీ పండుగ అయింది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. గత 5 ఏళ్లలో అసమర్థ పాలన వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాం. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కునే పరిస్థితికి తీసుకువచ్చాం. ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ 3 కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి, క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం. ఈ 18 ఏళ్ళు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు. 19, 24 ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఎంత లోతుకు పోతే అంత. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకి పులివెందుల చేరుకుంటారు. అనంతరం అక్కడ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని బాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. దండోరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ ముందుగా యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ ని ప్రశంసించిన అనంతరం హీరోయిన్ల అందం చీరలోనే నిండుగా కప్పుకునే బట్టలోనే ఉంటుందని శివాజీ వ్యాఖ్యానించారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు వేసుకుంటే గౌరవం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అందం అంటే గౌరవంతో పాటు ఉండాలి. గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది, దాన్ని దాటిపోతే విమర్శలు తప్పవు అంటూ చెప్పుకొచ్చారు. అలాగనే స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనమే కోల్పోకూడదని చెప్పారు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ
మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జు ఎల్లటూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజంపేటలో బంద్ పాటించారు. ఈ రాజంపేటను ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అన్ని రకాల భౌగోళికంగా ఈ 3 ప్రాంతాల నియోజకవర్గాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి. ఎందుకంటే 6 లక్షల మంది ఓటర్స్ కలిగినటువంటి ఈ రాజంపేట కోడూరు ప్రాంత వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క బిడ్డల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ బంద్ కార్యక్రమాలు, అన్ని రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అంతిమంగా బంద్ను నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామి. తిరుమలలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయం సామాన్య భక్తులకే కేటాయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు, సమీక్షలు చేయడం జరిగింది. 23,64,000 మంది ఈ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 1,89,000 మందికి డిప్ సిస్టమ్ లో టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 30, 31 జనవరి 1 ఈ 3 రోజులు ఈ డిప్ సిస్టమ్ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం, తర్వాత 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి, దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపుగా 30వ తారీఖున 20 గంటలు, 31వ తారీఖున 19 గంటలు, అలాగే 1వ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యత. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, టీడీపీ జిల్లా నూతన అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను వారు కట్ చేశారు. అనంతరం క్రీస్తు సందేశాన్ని అందించారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు గుడిమెట్ల దయారత్నం, పిడతల బాబురావు, సౌపాటి రత్నం, చిలక వెంకటేశ్వర్లు, ఎర్రగుంట్ల ఆనంద్, చిట్టెం సింధు, లోకేష్, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఎస్ఎస్ఎల్
గుంటూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు గారికి, అలాగే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి పెద్దలు ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు గుడిమెట్ల దయారత్నం గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తెచ్చకుండా అనేక కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా నాకు తోడుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఎస్సీసీఎల్ నాయకులు సోపాటి రత్నం గారు కానీ, రవి గారు కానీ, లాజరస్ గారు కానీ, వెంకటస్వామి కానీ, మధు కానీ, అలాగే మా లోకేష్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రమేష్ గారు, దాసు, అలాగే మన చిన్న, అనేక మంది అందరి పేర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు హృదయపూర్వకమైనటువంటి, అలాగే మన సింధు గారికి, మిగతా ఈ వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి పెద్దలు కోయలమూడి రవీంద్ర గారికి, అలాగే మరొక పెద్దలు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం మన అధిష్టానం ఎంచుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు జిల్లా అధ్యక్షులు, ఆయన కూడా ఎంతో పోరాటాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొంది ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే చైర్మన్ కూడా బాధ్యతలు వహిస్తా ఉన్నారు. అలాగే మరొక పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నటువంటి దాసరి రాజా మాస్టర్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారికి, మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. మనం ప్రతి సందర్భంలో కూడా మాకు అన్ని విషయాల మీద ఒక మంచి ఆలోచన ఇచ్చేటువంటి మాస్టర్ దైవసాయం గారు, అలాగే పెద్దలు గుడిమెట్ల దయారత్నం గారికి, ముందున్నటువంటి మీకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందాక మాట్లాడినటువంటి ముందుగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు నదీరామన్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ పిల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి, మన ఏపీఐడిసి చైర్మన్ ప్రభాకర్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ గారు, అలాగే దయారత్నం గారు, ఫాదర్ గారు, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా యేసు ప్రభు గురించి ఫాదర్ గారు చెప్పారు. దయ, కరుణ, ప్రేమ, అందరూ సమాన భావంతో ఒకరు సేవ చేసుకుంటూ అందరి పట్ల ప్రేమగా ఉండి తోడ్పాటు కోసం ఈ యొక్క యేసు ప్రభు జన్మించాడు. అట్లాగే 1842లో మన గుంటూరులో ఆంగ్లో ఇండియన్ పాఠశాలను ఒకటి పెట్టారు. అదే ఇప్పుడున్న బీసీ కళాశాల. అప్పుడు అక్కడ ఫాదర్ అయ్యర్ గారిని వచ్చారు. అయ్యర్ గారే మొదటగా గుంటూరు పట్టణంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిపించారు. చరిత్ర చెబుతుంది ఇదంతా. దాని తర్వాత ఫాదర్ గన్ గారు వచ్చారు. గన్ గారు వచ్చి హాస్పిటల్స్ సేవ, మనం చూసాం కుగులర్ హాస్పిటల్, ఎంతమంది అక్కడ జన్మించారు. ఆ రోజుల్లో నర్సింగ్ లేని రోజుల్లో సుమారు 70-80 ఏళ్ళు 100 ఏళ్ల కిందట వాళ్ళు మనందరి ఆరోగ్యం కోసం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఏ విధంగా సేవ చేశారు అంటే యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడనే దానికి ఒక నిదర్శనం వాళ్ళ యొక్క గుంటూరుకు చేసిన సేవ.
మీరు ఏ 24వ తేదీ నుండి పొదిలి డిపో నుంచి దొనకొండ కురిచేడు మీదుగా హైదరాబాద్ కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు విత్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ బస్సు పొదిలిలో రాత్రి 9 గంటలకు బయలుదేరి నాగరాజుకుంట, మునగపాడు, అరవల్లిపాడు, దొనకొండకి 9 గంటల 45 నిమిషాల సమయంలో చేరుకొని 10 గంటలకు దొనకొండలో బయలుదేరి కురిచేడు, వినుకొండ మీదుగా హైదరాబాద్ BHEL కు సర్వీస్ వేయడం జరిగింది. ఇదే బస్సు మరలా రాత్రి 9 గంటలకు BHEL లో బయలుదేరి ఉదయం 5 గంటల 30 నిమిషాలకి దొనకొండకు చేరుకుంటుంది. హైదరాబాద్ లో సాగర్ రింగ్ రోడ్, MGBS, అమీర్పేట, MSR నగర్, కూకట్పల్లి, నిజాంపేట, మియాపూర్ మీదుగా BHEL కి వెళ్తుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని తెలిపారు. నేను పొదిలి డిపో మేనేజర్. ఈరోజు నేను దొనకొండ రావడం జరిగింది. దొనకొండ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ ఈ ఒక శుభవార్త చెప్పాలనే దాని మీద వచ్చానండి. ఈ సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఈ సందర్భంగా దొనకొండ నుండి హైదరాబాద్కి, అంటే మేము పొదిలి డిపో నుండి 9 గంటలకి దొనకొండ మీదకి హైదరాబాదు BHEL వెళ్తుంది. మళ్ళీ BHELలో రాత్రి 9ంటికి బయలుదేరి 5:30కి దొనకొండ వచ్చి దొనకొండ నుంచి పొదిలి వెళ్తుంది. ఈ రూట్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ నాగరాజుకుంట, మునగపాడు, అరవల్లిపాడు, దొనకొండ, కుర్చేడు, వినుకొండ మీదుగా ఈ సర్వీసు రేపు 24వ తేదీ బుధవారం నుంచి మేము ప్రారంభించబోతున్నాము. కాబట్టి దొనకొండ ప్రజలు, దొనకొండ మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నానండి. మరియు ఈరోజు నేను దొనకొండలో మీటింగ్ పెట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వినుకొండకు ఒక సర్వీస్ అడుగున్నారు. వినుకొండకు కూడా మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఒక సర్వీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ సర్వీస్ని రెగ్యులర్గా తిప్పేదానికి, ఈ సర్వీస్ నిలబడేదానికి ఈ గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ధన్యవాదాలు. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు మార్కాపురం పట్టణ నాయ బ్రాహ్మణ సోదరుల సౌజన్యంతో 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ అప్పట్లో అన్ని వర్గాల సహకారంతో మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం 65 రోజుల పాటు ఉద్యమాలు చేశామని, తదనంతరం అప్పటి ప్రతిపక్ష నేత మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ప్రకటిస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన మాటకి కట్టుబడి మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించడం సంతోషకరమని అన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, కర్షకులు, కార్మికులు, వ్యాపార వర్గాల లబ్ధి పొందుతారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ప్రత్యేకంగా చేతి వృత్తుల వారికి కూడా న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘాలు, వాళ్ళ కుల అధిపతులు, కుల నాయకులు, కుల సంఘం వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు మనం ఎన్ని రకాలుగా ఈ మార్కాపురంలో కష్టాలు పడ్డామో. ఒకప్పుడు త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడినటువంటి రోజుల కానించి చూసుకుంటే ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు, అవస్థలు పడతా ఉన్నమాట వాస్తవం. ఇటువంటి కష్టాలన్నీ పోవాలని మనం 180 కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసి జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకొని అక్కడ పనులు కాక మళ్ళా 3 రోజులు 2 రోజులు అక్కడే ఉండి వచ్చేటువంటి కష్టాలు అన్నీ ఏమీ కాదు. హాస్పిటల్ సౌకర్యాలు, మెరుగైనటువంటి వైద్యాలు లేవు, హాస్పిటల్ సౌకర్యాలు లేవు, అలాగే విద్యాలయాలు లేవు. అన్ని రకాలుగా మన ప్రాంతం ఎంతో వెనుకబాటునంతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను అధిగమించేదానికి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి వచ్చినప్పుడు మనందరికి కూడా మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు జిల్లా చేస్తానని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి ఈ రోజు మన అందరికీ జిల్లా ఇచ్చి మన ప్రాంత ప్రజల. ప్రకాశం జిల్లా ప్రజలు వాట్సాప్ లో వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ లింక్స్ లను క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అని హెచ్చరించారు. తెలియని లింకుల్ని, APK ఫైల్స్ లను చేయవద్దు, సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అని SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కంప్లైంట్ చేయండి అని అన్నారు. అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఇటీవల వరకు స్తబ్దుగా ఉన్న స్థలాల ధరలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయని భావించిన పెద్దగా కదలిక లేదు. అయితే ఇటీవల అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలో కలపటం, అద్దంకి
కేంద్రంగా అద్దంకి, దర్శి నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో కదలికలు వచ్చింది. మినీ బైపాస్ రోడ్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు కూడా తొలగి ఆక్రమణలు తొలగింపు జరుగుతూ ఉండటం, కాల్వ కట్టల్ని ప్రాథమికంగా అభివృద్ధి చేసేందుకు గ్రావెల్ తోడుతూ ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా అద్దంకి మేజర్ కాల్వకు తూర్పు వైపున ఉన్న పలు కాలనీల్లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ఇవ్వాల్సిన 7,000 రూపాయల నగదు ఇవ్వలేదని కోపం పెంచుకుంటున్నాడు. గొడ్డలితో తలపై కొట్టి కత్తితో గొంతుపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో నగదు దొరకపోయేసరికి హతుడు వేలికి ఉన్న ఉంగరాన్ని అపహరించుకొని పరారయ్యాడు. పోలీసులు అంటే భయంతో కూడిన గౌరవం పెరగాలని, ఆ విధంగా అందరూ పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీస్ శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పోలీస్ శాఖ బలోపేతానికి శిక్షణ కీలకమని చెప్పారు. పోలీస్ యూనిఫామ్ గౌరవం, బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. అలాగే పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసిన ఉందని వెల్లడించారు. తోటపల్లి గూడూరు మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట యూరియా పంపిణీ చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. యూరియా కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వ్యవసాయ శాఖ జేడీకి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే యూరియా పంపిణీ చేస్తామని అన్నారు. తీరా రైతులతో కలిసి కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉందని చెప్పారు. వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే మాకెలాంటి ఆదేశాలు రాలేదని, యూరియా పంపిణీ కుదరదని పేర్కొన్నట్లు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి 167 బిజీపై కలిగిరి మండలం వీరారెడ్డిపాలెం సమీపంలో మీషో ఆన్లైన్ యాప్ కు సంబంధించిన సరుకుల రవాణా వాహనం మంగళవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మధు కేశవరెడ్డికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధు కేశవరెడ్డికి కడప నుంచి కావలికి మీషో సరుకులు వాహనంతో సోమవారం రాత్రి బయలుదేరాడు. కావలిలో దిగుమతి చేసిన వెంటనే కడపకు తిరుగు ప్రయాణమయ్యాడు. అతడు నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం రోడ్డు మార్జిన్ దిగువ కాల్వలో పడింది. డ్రైవర్ సీటు భాగం పైకి రావడంతో ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది మహమ్మద్ బాషా, కాజా మహమ్మద్లు అతనికి ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం కలిగిరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.